వైసీపీ పార్టీ ఎమ్మెల్యే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం గొడవ మరో మలుపు తీసుకుంటుంది. గత కొద్ది రోజుల నుంచి మీడియా వార్తల్లో దువ్వాడ శ్రీనివాస్ మరియు మాధురి దివ్వెల మధ్య అక్రమ సంబంధం గురించి దువ్వాడ శ్రీనివాస్ భార్య పిల్లలు చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై మాధురి చాలా బాధపడుతూ నాకు వీళ్ళ కుటుంబం మధ్యలో ఉన్న గొడవలతో ఏ సంబంధం లేదు మరియు నేను ఎవరి సంసారాలు కూల్చలేదు. దువ్వాడ వాణి తన భర్తతో ఉన్న విభేదాల్లోకి నన్ను అనవసరంగా లాగవద్దని మీడియా ముందు మాధురి ఏడుపెత్తిపోసింది. కన్నీటి గాథకు నీరొక్కటే తక్కువ అన్నట్టు ఆవేశ ఆడపడుచుల అర్ధకంఠం తాకింది. దివ్వెల మాధురికి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. టెక్కల్ నుంచి పలాసకు వెళ్తుండగా లక్ష్మీపురం టోల్గేట్ వద్ద ఆమెకు కారు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దివ్వెల మాధురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు పలాస హాస్పిటల్కు వెంటనే తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ ప్రమాదం తర్వాత మాధురి గారు హాస్పిటల్లో తను ఎటువంటి తప్పు చేయలేదని, తనని ట్రోల్ చేయవద్దు అన్నా ఆపలేదు. దీనికి మనస్తాపానికి గురై మాధురి ఆత్మహత్య చేసుకోవడానికి రోడ్డు మీద ట్రక్కును గుద్దబోయి కారును ఢీకొనింది. మాధురి గారు పిల్లలకి భరతనాట్యం నేర్పిస్తూ బతికే నన్ను వైసీపీ పార్టీలోకి చేర్చి దువ్వాడ శ్రీనివాస్కి దగ్గరగా ఉండి పార్టీ ఎన్నికల్లో మరియు ప్రచారాల్లో తనకి తోడుగా ఉండమని నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడేమో నవ్వుల పాలు చేసి నన్ను బజారుకు లాగింది. దీనివల్ల నేను చాలా టార్చర్ అనుభవిస్తున్నానని అన్నారు. అయినా ఒక అమ్మాయి అబ్బాయి స్నేహం చేయడంలో తప్పేముంది? స్నేహంగా కలిసి పనిచేయడం కూడా తప్పేనా అని మాధురి గారు ఆగ్రహం తెలియజేసింది. దువ్వాడ వాణి నుండి వస్తున్న ఆరోపణల్ని భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేశానని మీడియా ముందు చెప్పింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.